ఇప్పుడు ప్రపంచమంతా ఈ గట్ హెల్త్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మీ గట్ ఆరోగ్యంగా ఉంటేనే మీ ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఈ గట్ హెల్త్ కోసమని ఏ ప్రోబయోటిక్సో లేదో ఎగ్జోటిక్ ఫుడ్స్ తీసుకుని మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ గట్ మైక్రోబయోటాని పాడు చేసుకోవద్దు. సో ఈ వీడియోలో మీ గట్ని పాడు చేసే ద వర్స్ట్ ఫుడ్స్ అండ్ హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. హలో, నేను మీ పాబ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు ఈ గట్ అంటే మన నోటు నుంచి అంటే ఈసోఫేగస్ నుంచి ఎగ్జిట్ పాయింట్ అంటే యానస్ వరకు ఉండే మొత్తం ఎలిమెంటరీ కెనాల్ని గట్ అని అంటారు. ఇది ముఖ్యంగా చిన్న పేగులు ఇంకా పెద్ద పేగుల్లో ఉండే బ్యాక్టీరియాని గట్ మైక్రోబయోటా అంటారు. ఈ గట్ హెల్త్ అనేది మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. అంతెందుకు, మనం సన్నగా ఉండాలా లేదా లావుగా ఉండాలా, హ్యాపీగా ఉన్నామా, ఇంకా మన డైజెషన్, స్కిన్, హెయిర్, ఇంకా సెక్స్ హార్మోన్స్ వరకు అన్నీ హెల్తీగా ఉండాలంటే ఈ గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ గట్ బ్యాక్టీరియాని పాడు చేస్తున్న ఫుడ్స్ ఇంకా హ్యాబిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు 90% ఆఫ్ ఇమ్యూనిటీ అనేది మన గట్లోనే ఉంటుంది. నిజానికి మనం పుట్టినప్పటి నుంచి మన గట్ హెల్త్ని పాడు చేసుకుంటున్నాం. నార్మల్ డెలివరీలో పుట్టిన పిల్లలకి వాళ్ళ తల్లి యొక్క వెజైనా ద్వారా మంచి బ్యాక్టీరియా అందుతుంది. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి డైవర్సిటీ ఆఫ్ బ్యాక్టీరియాతో పాటు ఇమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అదే సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లల్లో ఇంకా ఫార్ములా ఫీడ్స్ తీసుకునే పిల్లల్లో ఈ ఇమ్యూనిటీ ఇంకా గట్ బ్యాక్టీరియా అనేది చాలా తక్కువ ఉంటుంది. మన గట్ హెల్త్ని పాడు చేసే నెక్స్ట్ మెయిన్ కల్ప్రిట్ వచ్చి యాంటీబయాటిక్స్. ఇవి మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి స్టార్ట్ చేసేస్తాం. అసలు మనకి ఎప్పుడైనా జ్వరం కానీ జలుబు కానీ వస్తే ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసేస్తాం. అసలు ఇక్కడ అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే ఈ జ్వరం ఇంకా జలుబు అనేవి వైరల్ ఇన్ఫెక్షన్స్. అవి తగ్గించడానికి మనం యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్స్ తీసుకుంటున్నాం. అసలు ఈ యాంటీబయాటిక్స్కి గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనే తేడా తెలీదు, అన్నిటినీ తుడుచుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ మన బాడీలో ఆ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవడానికి చాలా టైం పడుతుంది. మన గట్ హెల్త్ని పాడు చేసే ఇంకొక మెయిన్ విలన్ వచ్చి ఆ బిలౌడ్ స్వీట్ షుగర్. అసలు మన ఆహారంలో ఏదైనా ఒక ఫుడ్ ఐటెం తీసేయాలి అంటే నేను ఫస్ట్ చెప్పేది షుగర్. మన బాడీలో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఈ షుగర్ మీద ఎక్కువ సర్వైవ్ అవుతుంది. అలాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది. మన గట్ హెల్త్ బాగుండాలన్నా, స్కిన్ బాగుండాలన్నా ఇట్స్ అ బిగ్ నో ఫర్ షుగర్. అన్ని స్వీట్స్, చాక్లెట్స్, బేకరీ ఐటమ్స్, షుగరీ బెవరేజెస్ అన్నీ కూడా అవాయిడ్ చేసేయండి. మన గట్ హెల్త్ని పాడు చేసే ఇంకొక మెయిన్ క్రిమినల్ వచ్చి ఆ బిగ్ మార్కెట్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో ముఖ్యంగా ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, మైదా, హై అమౌంట్స్ ఆఫ్ షుగర్తో పాటు అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే పామ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తారు. ఇది మన గట్ బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేయడంతో పాటు ఇది ఎండోక్రైన్ డిస్టర్బ్టర్స్లా పనిచేస్తాయి. అంటే మన హార్మోన్స్ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపుతాయి. సో మన గట్ హెల్త్ బాగుండాలంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, మైండ్ యువర్ మ్యూకస్. అంటే మన స్టొమక్లో మ్యూకస్ అనే ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఇది మనకి పెప్టిక్ అల్సర్స్, యాసిడిటీ, లీకీ గట్ నుంచి కాపాడుతుంది. సర్టెన్ ఫుడ్స్ లైక్ ఐస్ క్రీమ్స్ అని, సాలెడ్ డ్రెస్సింగ్స్, పీనట్ బటర్లో వాడే ఈ ఎమ్ఎల్సిఫైయర్స్ మన బాడీలో ఒక డిష్ వాషింగ్ లిక్విడ్లా పనిచేస్తుంది. మన స్టొమక్లోని ఈ మ్యూకస్ లేయర్ని డ్యామేజ్ చేసేస్తుంది. ఈ ఐస్ క్రీమ్స్ లేదా పీనట్ బటర్లో క్యాలరీస్ లేదా ఫ్యాట్స్ ప్రాబ్లం కాదు, ఈ ఎమ్ఎల్సిఫైయర్స్ అనేవి పెద్ద ప్రాబ్లం. మీకు లీకీ గట్, ఐబీడీ, ఐబిఎస్, పెప్టిక్ అల్సర్, యాసిడిటీ రాకుండా ఉండాలంటే ఈ ఎమ్ఎల్సిఫైయర్స్ని వాడే ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసేయండి. మన గట్ హెల్త్ని పాడు చేసే ఇంకొక మెయిన్ ఫుడ్స్ వచ్చి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇంకా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్. ఇవి మన నోటికి టేస్టీగానే ఉంటాయి, కానీ మన స్టమక్ మీద చాలా టఫ్గా పనిచేస్తాయి. ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇంకా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అలాగే మన గుడ్ బ్యాక్టీరియా మీద చాలా ప్రభావం చూపుతుంది. మీ గట్ హెల్త్ని పాడు చేసే ఇంకొక మెయిన్ రీజన్ వచ్చి బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్స్ అంటే విరుద్ధాహారాలు. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో లేదో షార్ట్స్లోనో చూసి వియర్డ్ ఫుడ్ కాంబినేషన్స్ చేసుకుంటున్నారు. లైక్ చాక్లెట్ దోశ అని, ఫ్యాంటాలో మ్యాగీ అనేసి. అసలు మీ ఫుడ్ ఐటమ్స్లో ఏముంటుందో చూసుకోండి. హెల్తీగా ఉండడానికి ఫుడ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్ ఐటమ్స్తో పాటు మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా మీ గట్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపుతాయి. మీ గట్ హెల్త్ బాగుండాలంటే ఫస్ట్ ఈ వర్స్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా హ్యాబిట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.